నుంచి పట్టించుకున్నా నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా? ఇటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతావు. నువ్వయ్యా ఒక మనిషి, నీ వల్ల ఈరోజు చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా. తుడాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో కూడా నీ వల్ల అయ్యా. నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే, నీలాగా ఎక్కడ చేయలే. అందితే చుట్టూ అందకపోతే ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డానో 2019లో అదేవిధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు. నీలాగా నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి, సార్ మీకు అందరికీ దండం. భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకు మీరు భయపడాల్సిన పనిలా. మనం ఎక్కడ తప్పు చేయట్లా. ఈరోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఏపించినట్టు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి. నేను నీతి నిజాయితీకి అడుగుతున్నా. తుడాకు సంబంధించింది ఈరోజు కాదు నేను అడిగింది. 2023వ తేదీ 23వ సంవత్సరంలో 7వ నెల లేదా 8వ నెల ఆ రోజే రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా. ఈకపోతే దాని తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ కట్టకపోతే నీకు సంబంధించిన సమాచార శాఖ కమిషనర్ కట్టా. అది ఈకపోతే కోర్టు కేసా. దాని ద్వారా నేను సమాచార శాఖ ద్వారా కోర్టు ద్వారా మీ అధికారులు తెచ్చి నాకు నువ్వు తుడాలా చేసినట్టు అవినీతి లిస్టు మొత్తం ఇచ్చారు. నీలాగా ఈరోజు అధికారులపైన బలిపేసి చేసి నువ్వు తప్పించుకోవాలని నేను చేయలే. మొన్న కూడా మాట్లాడినావు ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడినావు? ఏదైనా బిల్లులు శాంక్షన్ చేయాలంటే నేను చెప్పలేదు, తుడా వీసీ ఉంటాడని. చేపించింది నువ్వు. తుడా ఫండ్స్ని ఎంపీడీఓలకు బదలాయించింది నువ్వు. ఎంపీడీఓ ఖాతాల నుంచి నువ్వు నీ సీఎంఆర్ ఆఫ్ ద్వారా కమిషన్ తీసుకొని వర్కులు చేసి నువ్వు ఈరోజు అధికారులను బలిపేసి చేస్తూ ఉన్నావు. నా క్వారీకి ఏం చేయలేదన్నావు. ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం. రే చూడరా, చూడు. 50 కోట్ల పెనాల్టీ కోర్టు వారానికంటే ఇంటిది ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు కోర్టు కూడా నువ్వు మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు, మీరు ప్రవర్తించిన తప్పు, మంత్రి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటిది ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి. ఇది మైన్స్ డిమాండ్ లిస్టు, ఇది వచ్చి కోర్టు ఆర్డరు. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కానీ, ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్రను రా, కాణిపాకంలో ఉంటాను పెద్దిరెడ్డి అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా, పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితోనైనా పర్వాలా, నా నెంబర్ అయినా, నా కుమారుడి నెంబర్ అయినా, ఎవరిదైనా నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ చరిత్రగా నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి, నానికేదో వచ్చేస్తున్న పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు భాస్కర్ రెడ్డి. నీలాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని 2014లో బయటపడిన వ్యక్తి నువ్వు. ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఉంటే చెప్తారు. మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని 2014 నుంచి 16 వరకు బయటపడిన వ్యక్తి నువ్వు. నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర మోపినావంటే బాగుండదు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీకు జీవితంలో రాజకీయం ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నీ రాజకీయ సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా. నీ రాజకీయం అనేది ఉండదు. నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది అంతవరకు ఉండను. నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో నాకు
ప్రతి పార్టీలో 5 మంది 10 మంది ఉంటే అటువంటి వ్యక్తిని లాగుతున్నావు రోడ్డుకి వాంటెడ్గా. నీలాగా భారతి గారు బామర్దికి, భారతి గారు తమ్ముడికి 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరుచానూరులో నేల తీయించేసి నువ్వు మబ్బిపట్ల. నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయిలా. నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు సీసి నీ కోట్ వేసుకొని లోకో ద్వారా ఇక్కడున్న వర్తక బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయా చేయలా. నీలాగా కాదు. ఇంకా చెప్పా, నిన్న 5 సంవత్సరాల తర్వాత నేను స్వామివారి మొక్కుకొని వచ్చా. మే 19వ తారీఖు 19వ సంవత్సరం మే 24వ తారీఖు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొక్కుకొని వచ్చా. స్వామి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మళ్ళా తర్వాత ఎమ్మెల్యేగా నన్ను గెలిపించు స్వామి. గెలిపించిన వెంటనే నేను నడుచుకొని వచ్చి పొర్రు దండాలు పెట్టి నీ మొక్కు గుండు తీసుకుంటాను మొక్క. దాని మాట ప్రకారం 5 సంవత్సరాల ఒకటిన్నర నెల వెంకటేశ్వరం పోలా. నేను ఎక్కడున్నా నామాలు చూసి దండం పెట్టుకునేవాడిని. రోజు నన్ను కరుణించి నన్ను తీసుకో, నీకు నా మొక్కుబడి తీర్చు స్వామిని దండం పెట్టేవాడిని. అందరూ గెలిచిన తర్వాత అందరూ కొండకు పోయినా నేను పోలేని పరిస్థితి. దానికి కారణం నువ్వు, నీ కుటుంబ సభ్యులు. నువ్వు నీ కుటుంబ సభ్యులు దేవుని కూడా దర్శనం చేసుకోలేకపోయినా. దేవుడి యొక్క సంబంధించిన నేనేదో మొక్కుబడి, ఆ మొక్కుబడి కూడా సగం తీర్చుకోలేని పరిస్థితి. కాలు ఎక్కితే కాలు వద్దు డాక్టర్లు వద్దంటే నట్టనన్నావు. ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను. నా కాలు నిన్న కట్టిప్పారు షూ, అందుకే మీకోసం షూ వేసుకొని రాలేదు, చెప్పులు వేసుకొని వచ్చా. చూపిస్తా కాలు ఇంకా ఎంత స్వెల్లింగ్ ఉంది మీరే చూడండి. పొర్లు దండాలు పెట్టి నన్ను దండం పెడితే స్థానికంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు, మండలానికి 5 మంది 10 మంది నెల రోజుల ముందే తెలుగుదేశం పార్టీ నాకు సంబంధించి ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు తీసుకుని వాళ్ళు వచ్చితే నీ బులుగు దీంట్లో నువ్వు చెప్పావు. నీలాగా చేయని భాస్కర్ తప్పు. నేను ఎప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానాన్ని పవిత్రమైన స్థలంగా చూపించాడు. మేము కాళ్ళకు దండం పెడతాం. నేను నా కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్ళాం. స్థానికంగా లీడర్లంతా ప్రతి ఒక్క ఎమ్మెల్యే సిఫార్సు తీసుకుని వచ్చారు. రేపు కూడా నీ ప్రతి ఒక్కరు ఏ ఎమ్మెల్యేని అడిగితే సిఫార్సు ఇస్తారు. ఒక లెటర్కి 6 మంది 7 మంది ఇస్తారు. ఆ సిఫార్సు ప్రకారం వెళ్ళారు. కానీ నీలాగా 50 మందిని 200 మందిని పెట్టలా. నీ కుటుంబ సభ్యులాగా అమ్మల టికెట్లు. నేను చెప్పాలి, చాలా బాగోతుంది. నీ కుటుంబ సభ్యుల్లాగా అభిషేకాలు అమ్మలా. నీలాగా టీవీఎస్ కంపెనీ చైర్మన్కి బోర్డు ఇప్పిస్తానని కోట్లు దొబ్బేలా. టీవీఎస్ కంపెనీ ఆయన చనిపోయినాడు. ఈరోజు ఆయన కొడుకున్నాడు. కొడుకు ద్వారా వస్తువుల్లో నువ్వు ప్లాంట్ పెట్టుకోవాలని నీలాగా 300 కోట్లు దర్శనాలు చేయించి 300 కోట్లు పెట్టి నీకు ఈరోజు చేయలా. వాళ్ళ దగ్గరికి వెళ్తా, నీ భాగవతం ఎత్తి వాళ్ళ దగ్గర టీవీఎస్ కంపెనీకి ఇస్తా. వారంలో ఇస్తా నీ భాగవతం అంతా. నిన్ను వదలను భాస్కర్ రెడ్డి, నువ్వేమేమి చేసినావు తప్పులు అందరికీ ఇస్తా. ఈరోజు బతికున్నారు టీవీఎస్ కంపెనీ కొడుకు. 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు వసూలు చేసినా నా దగ్గర ఉంది లిస్టు. ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర తీసినా లిస్టు ఉంది అందరి దగ్గర. వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే అంత పరమ భక్తులు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా మోసం నీలా మేము చేయం వెంకటేశ్వర స్వామిని. మాకు భక్తి పైన రాజకీయాలు మాట్లాడాం, చెప్పులు వేసుకోం, నీలాగా దండం పెట్టుకొని రాం, మొక్కుకొని పోతాం. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఒకటే అధికారుల్ని మళ్ళా చెప్తున్నా, నీ బెదిరింపులు ఎవరి దగ్గర పెట్టుకో. ఈ పులివర్తి నాని కానీ పులివర్తి నాని కుటుంబం దగ్గర పెట్టుకోవద్దు. 100% నువ్వు జైలుకి పోయేది ఖాయం. నేను క్లారిటీ ఇస్తా ఉండా. ఎందుకంటే అప్పుడే చెప్పాడు ఒక వీడియో వేసి, నాని నటన అని 14వ తేదీ. మీ ద్వారా అడుగుతున్నా, పోలీస్ అధికారుల చేతిలోకి రాని ఆ వీడియో ఏ విధంగా యూనివర్సిటీ నుంచి వచ్చిందో ఒకసారి పోలీస్ అధికారులను కొడుతున్నా, దానిపైన ఎంక్వైరీ చేయమని. పోలీస్ అధికారులే ఎంక్వైరీలో ఆ వీడియో దొరకల. ఆ ఫుటేజ్ ఏ ఫుటేజు? నేను దిగిన వెంటనే, నన్ను గుద్దిన వెంటనే, నన్ను కొట్టి చంపాలనుకున్న వెంటనే నా డ్రైవర్లు ఎత్తుకొని వెహికల్ దిగితే నా భార్య వచ్చింది. ఆమె ప్రెస్ మీట్ ఇస్తాను, నేను వెహికల్లో ఉంటే నా కాలు అప్పుడు వచ్చి, ఎప్పుడైనా మీకు తెలుసు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు 1 or 2 hours ఎవరికి తెలియదు, ఏం తెలియదు. ఫుల్గా ఇరిగిపోయి పక్కన వస్తే తప్పించి తెలియదు. క్రాక్ అయినప్పుడు తెలియదు. నేను నడిచినప్పుడు బాగుందని చూపించినావు. పోలీస్ అధికారులకి అది దొరకలా, నీకు ఎట్లా దొరికింది అంటే నువ్వు ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని నువ్వు వాడుకున్నావు దీనికి నిదర్శనం. మీ ద్వారా పోలీస్ శాఖ అధికారులకు చెప్తున్నా, ఆ వీడియో ఇచ్చినటువంటి ఏ అధికారిని మీరు దానిపైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో ఎవడిచ్చారో అతని పైన చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. ఇంకొకటి, మా ఎప్పుడే ఫస్టే చెప్పా, నీ కార్యకర్తలను ఎవరు కొట్టలేదు భాస్కర్ రెడ్డి.
గతంలో ఏదైనా మా కార్యాలను కొట్టుంటేనో లేదు నీ గంజా బ్యాచ్ కొట్టుకున్నారు. అక్కడక్కడ నీ గంజా బ్యాచ్ ఉంది కదా మా పైన పంపించాలని, నీ గంజా బ్యాచ్ కొట్టుకుని మాకైనా చెప్తున్నా నువ్వు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు ఆయన ప్రెస్ క్లబ్లో కూర్చున్నాడు. రైట్ సైడ్ వచ్చే కేసులు అనైనా, లెఫ్ట్ సైడ్ అని చిన్ని అనైనా, నా పైన దాడి జరిగిన రోజు నేను వస్తా ఉంటే గేట్ బయట అతనే ఉన్నాడు. కేసులు అనే వ్యక్తే ఉన్నాడు. ఉంటే మా వాళ్ళు పట్టుకోపోతే అతనికి సంబంధం లేదు పంపించమని చెప్పిన వ్యక్తి. కేసులు కావాలి రమ్మనండి, అడగండి. దాడి చేయాలంటే అప్పుడే చేస్తుంటారు మా వాళ్ళు. నేను అడ్డం పడినా, అతనికి సంబంధం లేదు నేను చూపించా. నీ పక్కన ఇంకో లెఫ్ట్ నుంచి ఉన్నాడు చిన్ని యాదవ్, వెంకటపతి నగర్ సర్పంచ్, కూచివారిపల్లిలో అర్ధరాత్రి 11:30 గలాట జరిగితే అతను అక్కడ స్పాట్కి వచ్చాడు. సీసీ ఫుటేజ్ ఉంది. నీకు చిన్ని యాదవ్ని అడుగు. బడి సుధాదు చూశాడు. నాతో పాటు ఆడున్న శానంబడి సురేష్ రెడ్డి గారు చూశారు. ఆడున్న పోలీస్ అధికారులు చూశారు. మా వాళ్ళు చెప్తే అతను సంబంధం లేదు వచ్చి ఉంటాడు పంపించండి అని చెప్పా. చిన్న దాడి చేయలేం మేము. అంత ఇన్సిడెంట్లో కూడా కూచివారిపల్లి ఎంత పెద్ద ఇన్సిడెంట్ మీకు తెలుసు. నా పైన దాడి చేయడం ఇన్సిడెంట్ ఎంత తెలుసు. వీళ్ళిద్దరినే మేము చేయనప్పుడు ఇంకెవరిని చేస్తామని చెప్పండి. నీ గంజా బ్యాచ్ చేసే ఇది మా పైన రుద్దుతాండవు. మా వాళ్ళు బెదిరిస్తాండవు. ఏమంటాడు వాడు అంటాడు నా కార్యకర్తల్ని, రే భాస్కర్ రెడ్డి రే, ఇంకా నేను పచ్చిగా మాట్లాడుతాను, నాకు ఇంకా వచ్చురా. నా కార్యకర్తని వాడు వీడు అని మాట్లాడినావు అనుకో టైం బాగుండదు. టైం అయితే బాగుండదు నీకు చెప్తున్నా. వాడు వీడు అనేది నిలబెట్టు. నీ కార్యకర్తని అన్నదమ్ములు అనుకుంటా. నన్ను తిట్టు, రే అని తిట్టు, నన్ను వేరే విధంగా తిట్టు, నేను ఒప్పుకుంటా. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. వాడు వీడు అని మాట్లాడద్దు. కార్యకర్తలు ఎందుకురా ఉన్నావు అని అనిపిస్తుంటా. నువ్వు గెలిస్తే కదా నీ రాజకీయం ఉంటేనే కదా నీకు రాజకీయ సమాప్తి అయిపోయింది భాస్కర్ రెడ్డి. ఈరోజు చెప్తున్నా, ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పుకోతున్నా. నీకు రాజకీయానికి చరిత్ర పునాది పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే అడ్డదిడ్డంగా ఇంకా మారకుండా ప్రవర్తిస్తున్నావో దేవుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు నేను. కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం మనం. 10 మందికి సాయం చేయాలి తప్పించి ఉన్నది లేనిది ఉన్నట్లు మాట్లాడేది కాదు. నేను క్వారీలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నేను మాట్లాడాను అంటాను. ప్రసాద్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశా. నా జోలికి వస్తున్నాడు అతను, బాగుండదని చెప్పు. నేను కానీ కలబెట్టానంటే వేరే విధంగా పోతుందని చెప్తే ఎక్కడ లేని ప్రమాణాలు చేశాడు. నాకు సంబంధం లేదన్నా మంత్రినా చెప్పు నన్ను అడుక్కున్నా. నువ్వు వ్యక్తి ఈరోజు ప్రసాద్ ద్వారా అంటున్నావు. రే భాస్కర్ రెడ్డి నువ్వేమిరా తింటావు రే, రోజుకొక మాట మాట్లాడతావు. ఏరా తింటావు రే. నా వల్ల కావట్లేదురా. నాకు ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్ కాదురా, బాధ. ఒక 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇట్లా తప్పులు చెప్తావా నువ్వు? చాలా తప్పు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు ఉంటాడు, నిన్ను గ్యారెంటీ శిక్షిస్తాడు. నీకైతే రాజకీయ సమాప్తి అయితే గ్యారెంటీ. రాజకీయం అనేది సమాధి అవుతుంది. నీ వల్ల నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. నిన్ను నమ్మిన వైసీపీ కార్యకర్తలు బాధపడుతారు. ఇటువంటి వ్యక్తితో మేము చేశామని. నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఈ 5 సంవత్సరాల్లో నీ వైసీపీ కుటుంబ సభ్యులు ఈరోజు నాకు ఎందుకు సాయం చేశారు? సాయం అంటే ఓటేశారు. నా వెనకాల తిరగల ఓటేశారు. నా తిరగపని నాకు ఓటేశారు. ఈరోజు 43,852 ఓట్లు వచ్చిందంటే ఆలోచించు భాస్కర్ రెడ్డి. నేను నటించలా. నా కాలు దిగినా నీ కాలు చూపిస్తా. నా కాలు ఎంత వాసింది ఇంకా చూపిస్తా. నేను నీలాగా నటించను. చెప్పావు తమిళనాడులో ఎత్తుకుమే కొట్టారని. నీ తమిళనాడులో ఎవరు కొట్టలా. నువ్వు నటించి ఇప్పుడే చెప్పాను సత్యహరిచంద్రుడు అనిపించుకోవాలి నువ్వు చేసినావు. ఏ అధికారి నిన్ను కొట్లా. ఆ రోజు నువ్వు బస్సులో ప్రవర్తించే తీరు ఈ రోజుగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలియదు. ఆయన ఇప్పుడు డిఎస్పీ అయినారు, ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆ రోజు ఇన్స్పెక్టర్గా ఉన్నారు. పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు శ్రీనివాసులు గారిని. నీ నటన మొత్తం వీడియో తీశాడు. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ట్రై చేశా, ఆయన దొరకలా. లేదంటే ఆ నటన మొత్తం ఇచ్చుంటా. నీకు ఇప్పుడు ఇస్తా, అది కూడా వీడియో ఆడపోదు. నువ్వు ఏ విధంగా జుట్టు పీక్కున్నావు, ఏ విధంగా కొట్టుకున్నావు, ఏ విధంగా కానిస్టేబుల్ పక్కన ఏఆర్ కానిస్టేబుల్ కొరికినావు, ఏ విధంగా ట్యాబ్లెట్ అన్ని నోట్లో వేసుకున్న అన్ని వీడియోలు ఉంది వాళ్ళ దగ్గర. ఆ రోజు ఎస్పీ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. నీ నటన అంతా ఉంది. ఊరికే పాపం అధికారులను నిందించొద్దు. నువ్వు చెప్పినా దొంగ ఓట్లో నువ్వు చేసింది నిజం. అది 100%. నువ్వు ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా నేను వదలను.
నా పైన చంపాలనుకున్నావు, అది నిన్ను వదలదు. నా తర్వాత నా కుమారుడి పైన దాడి చేయాలనుకున్నారు, అది వదలం. ఇవన్నీ నిజం, ఇవన్నీ 100% నిజం. నీకు చెప్తున్నా. కాదండి, విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ కాదండి. ఇతను చేస్తూ ఉండేది ఏమంటే, కాదండి, విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ కంటే కూడా ఇతను డైవర్షన్ ఏమంటే, పుంగనూరులో పెద్దిరెడ్డిని కొడతా ఉన్నారు, చంద్రగిరిలో నన్ను కొట్లా, నన్ను అడ్డగిస్తే నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను తరిమేసినాడు. మీరు చూసుంటారో లేదో, వైఎస్ఆర్ వర్ధంతికి ఎప్పుడు కానీ ఆయన ముందు పోయి ఉండేవాడు, మొత్తం అలంకారం చేసి ఆయనే కనపడేవాడు. ఈసారి ఎక్కడైనా వైఎస్ఆర్ వర్ధంతులు కనపడినాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల? రావద్దని వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది రావద్దని దానికి ఈ విధంగా డైవర్షన్, ఇదొక డైవర్షన్. నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నానిని మళ్ళీ అందరూ అడ్డం పడతారు, కొడతారు. నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పనొచ్చి నిన్ను కుక్క కూడా నీకు అడ్డం రాదురా. రే భాస్కర్ రెడ్డి, నీ కుక్క, అది కుక్క అనేది విశ్వాసం, అది కూడా పలచకూడదు, అది కూడా నీకు అడ్డం రాదు. నీకు పోతే నేనే దారి వదిలేస్తాను, నేను పంపిస్తా. నిన్నేం చేయి, నువ్వు డౌటే పడొద్దు. నీ పైన చిన్న ఇది కూడా చేయదు. నేను న్యాయపరంగా పోరాడతా అని తప్పించి నీ పైన చిన్న దాడి జరగదు. నువ్వు రాష్ట్ర నాయకుడు అయ్యేదే వదిలే, అది నువ్వు జీవితంలో జరగదు. ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడు కాదనేది అందరికీ తెలుసు. ఏదో నువ్వు చెప్పినటువంటి తాయిలాల వల్ల ఇంకో దాని వల్ల రాష్ట్రంలో నీ నాయకత్వం నేను నమ్మి కోట్లు సర్వేలు అని చెప్పి డబ్బులు తినేసినావు. పక్క రాష్ట్రంలో కోట్లు సర్వేలు అని చెప్పి తినేసినావు. అందరూ తెలుసుకున్నారు నీ కథ ఏమని. ఇప్పుడు తెలుసుకొని తెలంగాణకు పోవట్లా, ఈ పక్క ఆంధ్రాకు పోవట్లా. ఇప్పుడు బెంగళూరు భిక్షాన పోయినావు. బెంగళూరులో కూడా తెలుస్తుంది. ఆయన ఒక ఎమ్మెల్యే గారు పాపం నమ్ముండాడు, పీనాకు సంబంధించి దాసరవల్లికి పీనాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు నమ్మి ఇతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతనికి నీ బాగా తెచ్చుకుని ఇస్తా, ఆయన ఇతను నమ్మినోడు అందరూ ముంచినాడు అనేసి. ఇంకోటి అన్నాడు ఆయన, మంచి పని చెప్పారండి, నాని నమ్మొద్దని. దేనికయ్యా భాస్కర్ రెడ్డి నమ్మొద్దు? నమ్మినోడు నేను మోసం చేసినానా? నువ్వు నమ్మిన గురు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. కరుణాకర్ రెడ్డి రికమెండేషన్ చేసి అరుణక్క దగ్గర టికెట్ తీయించినావు, అరుణక్క కాళ్ళు పట్టుకున్నావు, కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, వాళ్ళిద్దరిని మోసం చేశావు. నీ రాజకీయ గురు ఇంకో గురు మీడియాలో ఉన్నాడు ఎర్రంరెడ్డి గారు, ఆయన్ని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకున్న ఎర్రంరెడ్డి గారిని మోసం చేసినావు ఎర్రంరెడ్డి గారిని. దాని తర్వాత విజయసాయి రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, విజయసాయి రెడ్డిని తొక్కినావు, లేనిది పొంది చెప్పావు. వీటన్నిటికంటే కూడా 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 కాదు 2016 నుంచి 19-23 వరకు నీకు ఆర్థికంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రెసిడెంట్ ఎంపీ గారు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ముంచినావు, ఆయన కాళ్ళకు దండం పెట్టావు, ఆయన ద్వారా కోళ్ళ ఫామ్ కొనుక్కున్నావు, ఆయన ద్వారా ప్రతి నెల వెంకటేశ్వమి కేవీఎస్కి డబ్బులు తెచ్చుకున్నావు, ఆయన ముంచావు. దాని తర్వాత సజ్జల్ గారు తెరిపినావు, ఆయన ముంచావు. లాస్ట్కి భారతి గారు తెరిపినావు, ఆయన ముంచావు. నీ నటన, నీ బుద్ధి ఇంతే భాస్కర్ రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు జన చైతన్యంలో నీతో పాటు, గుర్తుందా లేదో, నీతో పాటు గత ఎలక్షన్లో 2019లో నీకు క్లోజ్గా ఉన్నట్టు 30 మంది స్నేహితులు పనిచేశారు. ఈ ఎలక్షన్లో ఎవడైనా నీ వెనకాల పనిచేసిన 3-4 తెప్పించి అందరిని ముంచినావు. నీలాగా ఎవడు మోసం చేయడు భాస్కర్ రెడ్డి, నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారినో లేదంటే ఇంకో పేర్లు వద్దులేండి, మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడాడండి, అడుక్కున్నాడండి, పేర్లు చెప్పకూడదు. నీలా నేను ప్రవర్తించను. సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్గా బతుకుతా, సస్తే కూడా రెడీ. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలను, వైసీపీ సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను, అవసరమే లేదు. నేను ఈరోజు చెప్తా ఉండా, నా క్వారీలు నా ఆస్తులు పనిచేసిన మీకు దేవుడు సాక్ష్యం చెప్తున్నా. 5,000 రూపాయలు డీజిల్ లేకుండా అవసరం పడినా, 5,000 రూపాయలు. నా ఫ్యాక్టరీలు రైట్ చేశాడు, నా క్వారీలు మూసాడు. 5,000 రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారం, మా భార్య బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం. 3 నెలలు రన్ చేసాం. బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. చెప్తే నేను బాధ అంతా ఆ విధంగా బాధపడినాం. కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం, మా భార్య బంగారం పెట్టి తాకట్టు పెట్టి ఇచ్చాం. మళ్ళీ ఆస్తులు అమ్మి అన్నీ కట్టుకున్నాం. మేము ఆ విధంగా వచ్చాం. ఏ పెద్దిరెడ్డి కాదు, ఏ రెడ్డి కూడా నేను కాళ్ళు పట్టుకోవాల్సి కర్మలా సస్తే ఉంటా, లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన. మధ్యలో ఎందుకయ్యా కిలారి రాజేష్ లాగుతావు? ఎందుకయ్యా లాగుతావు? నీలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తూ ఉన్నాడు, మా వాళ్ళు లాగుతూ ఉండవా? నీతి నిజాతి మా వాళ్ళంతా. నీకు పదవి ఇచ్చేసాను. నేను ఈరోజు చెప్తున్నా,
నాకు పదవి ఎమ్మెల్యే, నీకు చెప్తున్నా ఎమ్మెల్యే పదవితో నేను చేస్తాను. నేను ఏ పదవి అడగల. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎదురు చెప్తున్నా, ఏది ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తా. నీలాగా అడ్డదారి చేయను. సార్ మీరు కరెక్ట్ పాయింట్ అడిగి సార్. కేవీఎస్ బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నాడు సార్. నడవలూరు చక్రపాణి రెడ్డి గారి బిల్డింగ్ సార్ అది. నడవలూరు చక్రపాణి రెడ్డి అనే వ్యక్తి పక్కా వైసీపీ సార్. అతనికి 2019లో సాయం చేసినాడు సార్. చక్రపాణి కాదు, కోదండపాణి రెడ్డి గారు. ఆయన బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నాడు. కోర్టులో వస్తే కూడా ఆయనకి ఇంతవరకు ఖాళీ చేయాల. కేవీఎస్ సంస్థ అనేది బోగస్. కేవీఎస్ సంస్థ అనేది ఒక వెంకటేశ్వర స్వామి గుడి పెట్టుకొని దాంట్లో డబ్బులు తింటా ఉన్నాడు. నేను తిరుచానూరులో డోర్ టు డోర్ పోయినప్పుడు వేద పాఠశాల పనిచేసి ఒకరు చెప్పారు, ఎవరో నెలకు 17,000 19 లక్షలు అవుతా ఉంటే 25, 40, 30 లక్షలు రాస్తున్నాడు. మా వల్ల కాలేదని. అవన్నీ చెప్పకూడదు, ఒక పైన నింద మోపకూడదు. ఇంకా చాలా ఉన్నాయి సార్. కబ్జా వీరుడు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు. మీకు అదొకటే అనుకున్నారు. బాలాజీ డైరీ కాడ ఎకరాలు అమ్మేశాడు. మీకు ఇంక మర్చిపోయినా సారీ, మంచి పాయింట్ అడిగారు మన మిత్రులు. కోవిడ్ వచ్చింది, నేను లక్షలు పెట్టేశానన్నాడు. ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది? ఎక్కడ లక్షలు పెట్టావు? ప్రతి ఒక్కరు డోనర్స్. ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు రూరల్ ఎంఆర్ఓ అని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మఠం ల్యాండ్ ఉందో ఫామ్ 21 ఏనో 22 నాకు ఐడియాలే 22 కింద అన్నీ మార్చి అమ్మేశావు. దానికి సంబంధించిన కరెంట్ ఇవ్వాలంటే ఈరోజు బాలాజీ డైరీ వెనకాల కట్టుకున్నారు. అందరూ చూడండి పోయి మీరు, అరెకరా కాలెకరా అంతా అమ్మేవాడు. దానికి కరెంట్ ఇవ్వాలంటే కలెక్టర్ ఈయనంటే ఆ రోజు కలెక్టర్ని పిలిపించుకొని నువ్వు ఇప్పించినావు. అందరూ మన అవసరం ఉన్నాం. కోవిడ్ టైంలో మన బాధలు పట్టి ఇంట్లో ఉన్నాం. మీరు కూడా ముసుగులు వేసుకొని మీడియా సోదరులు తీసుకుంటా ఉన్నాం. ఆయన పని ఏం చేశాడు తెలిసిన? కోట్లాది ఆస్తులు కొట్టాడు. ఎంఆర్ఓ అంటే కోట్లాది ఆస్తులు కొట్టి మొత్తం మార్చి అమ్మేశాడు కోవిడ్ టైంలో. ఇటువంటి చేశాడండి. ఒక్క నిమిషం, ఇంకోటండి. అప్పుడే అన్నాడు నేషనల్ ఫ్లాగ్ ఎరగా ఇచ్చేదానికి నాని అడ్డం పడుతున్నాడని. నేను ఎక్కడ అడ్డం పడలా. నేను లెటర్ కూడా పెట్టా ఎలక్షన్ ముందు. ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ ఉందా, పర్మిషన్ తీసుకొని కట్టాలి ఫస్ట్. దాంతోపాటు ఏం దీంట్లో 2,75,00,000 2,95,00,000 దానికి ఇచ్చారు. దానిపైన ఎంక్వైరీ అడిగా. మీరు ఆలోచించండి, ప్రజల సొత్తు ఎంతైనా. అదే బర్మా టీక్ అంటాడు, వుడన్ టీక్ అంటాడు, ఏ టీక్ అంటాడు నాకు తెలియదు. నేను క్లారిటీ చెప్తున్నా. ఆడ ఫోన్లు నేను చూసా. నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చూస్తే ఐరన్తో స్ట్రక్చర్ లేపాడు. బర్మా టీక్ ఎక్కడుందో నాకు కనపల్లా. 2,75,00,000 లేదా 95,00,000 దీనికి వాడొచ్చండి. దానిపైన ఎంక్వైరీ ఏమన్నా. నేను నేషనల్ ఫ్లాగ్ దండం పెడతా. మనందరికి నేషనల్ ఫ్లాగ్ దండం. నీలాగా నేషనల్ ఫ్లాగ్ ముసుగు పెట్టుకొని 1,50,00,000 దొబ్బేలా ఏది చేసిన అవినీతి. మీరు ఇప్పుడు చూడండి, మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఆఫీస్లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చండి? ప్రెస్ మీట్ పెట్టిన ఆఫీస్ చూసారు వెనకాల ఐపీఎల్ది అన్ని దాంట్లో పెట్టచ్చునా? నీ సొంత జేబు సంస్థలకు ఈరోజు వాడుకుంటా ఉండవు. ఈరోజు కూడా కొందరు అధికారులు అతని వెనకాల ఉండారు. నేను మాట్లాడట్లా. తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఈరోజు అతని చేతిలో ఉంది. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ పైన 22.5 కోటి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని ఆ డబ్బులు వాడుకుంటా ఉన్నాడు. 3 నెలలకు ₹1,00,00,000 ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, అది వాడుకుంటా ఉన్నాడు. అడిగితే మెయిన్నెస్ అంటాడు. మెయిన్నెస్ ఏమని నేను చూస్తే తుడాలో మెయిన్నెస్ చూస్తే ఎవరైతే పార్క్ పెట్టారో వాళ్ళు 3 years మెయిన్నెస్ ఇచ్చుండారు. ఇంకెక్కడి నుంచి మెయిన్నెస్ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చెరువును పూర్తి చేయడము అంటే ఎన్జిటి నిబంధనలు కానీ ఏదైనా కానీ చెరువును తవ్వడమే గొప్ప కథ. అలాంటిది 89 ఎకరాల చెరువును పూర్తి చేసి క్రీడా మైదానం ఏర్పాటు చేసి దాన్ని అసోసియేషన్కు బాడుగులకు ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తున్న నేపథ్యంలో మీరు చెరువును చెరువుగా ఉండిస్తారా లేకపోతే మళ్ళీ అది వదిలేస్తారా? ముందు ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందండి, కోర్టులో ఉంది. కోర్టు ఏ డైరెక్షన్ దాని ప్రకారం నేను వదలను, అదే ప్రకారం పోతాను. మీకు కూడా గుర్తుంటుంది, అవిలాల చెరువు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పెట్టింది. దాని తర్వాత లేఅవుట్ వేయాలంటే కోర్టు వేయలే. పెద్ద ఆయన గారు అందరూ రిక్వెస్ట్ ప్రకారం 2018లో దాన్ని అవిలాల పార్క్ వాకింగ్ ట్రాక్ చేశాడు. కాంపౌండ్ కట్టి ఎవరు హ్యాండ్ పోకుండా అంటే ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆక్యుపై కాంపౌండ్ కట్టి వాకింగ్ ట్రాక్ వేశారు. ఎక్కడ కానీ దాన్ని డిస్టర్బ్ చేయలే. చెరువుని చెరువుగానే పెట్టారు, చెరువుని చెరువుగా గారు పెట్టారు. కానీ ఎక్కడ కానీ వాకింగ్ ట్రాక్ చేయలే. ఎక్కడ వాకింగ్ ట్రాక్ చేయలే.
చెరువుగానే పెట్టి వాకింగ్ ట్రాక్ చేశారు. ఎక్కడ ఇది చేయలే. కానీ నువ్వు చేసిన పని ఏమే? నీ ఇంటికి ఆ రూట్లో పోయేదని గేట్లు పెట్టుకున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఈ రోజు కూడా మీరు ఇంకోటి నటన అంటున్నాడు. మా భార్య పైన మహానటి అని పెట్టావు. రే భాస్కర్ రెడ్డి, నీకు అక్క చెల్లెలు ఉండర్రా, నేను వాళ్ళని గౌరవిస్తా. మహిళలకు గౌరవి. నిన్న కరెక్ట్గా వారం కూడా కాల హాస్పిటల్ ట్రీట్మెంట్ ఈ రోజే వచ్చింది తిరుమలకి. కాలు ఇంకా స్వెల్లింగ్ తగ్గట్లా. నీలాగా నటించారు భాస్కర్ రెడ్డి. నీలాగా ఎవరు తప్పు చేయరు. ఈరోజు నువ్వు చేసిన తప్పుల వల్ల అందరూ బలిపస్ అవుతా ఉన్నారు. ఎన్జీటీకి సంబంధం లేకుండా సహజ నీటి వనరులు రక్షించుకోవడం మీ ప్రభుత్వం బాధ్యత. అంటే నీటిని నిల్వ చేయడం ప్రభుత్వం బాధ్యత. అలాంటి చెరువులు పూర్తి చేసినప్పుడు మీరు ఎన్జీటీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా చెరువు మీద. అంటే మీరు చెప్పింది 100% ఉంది అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో ఉంది దాని డైరెక్షన్. ఈ చెరువు కాదు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండేది, అవిలాల్ చెరువు అంటున్నారు. కాదు అవిలాల్ చెరువు కాదు, తుమ్మలగుంట చెరువే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అవిలాల్ చెరువు ఏది లేదు. మేము ఎందుకు చెప్తున్నా అంటే చెరువు అనేది మేము కూడా డెవలప్ చేసాం. ఎట్లా చేసామంటే ఆక్యుపేషన్ లేకుండా దాంట్లో ఏమి చేయకుండా కాంపౌండ్ కట్టి సైడ్లో వాకింగ్ ట్రాక్ లాగా జనాలు నడుచుకొని పోతా చేసాం. దాంట్లో పార్కు చెట్లు ఏం పెట్టలా, లేదా ఒక దాంట్లో తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్లు కట్టించలా, దాంట్లో సంబంధించిన స్కూల్స్ కట్టిలా, దాంట్లో స్పోర్ట్స్ పార్కులు పెట్టలా, దాంట్లో టెన్నిస్ క్లబ్లు పెట్టలా, రకరకాలు చేయలే. అక్కడ ఇతను అది సొంత సంస్థ అనుకున్నాడు. ఇప్పుడు వాటిపైన అన్నిటికీ ఆరోపణలు వచ్చి వాటిపైన అంతా చర్యలు తీసుకునేసరికి అన్యాయంగా తుడాలో ఉన్నటువంటి అధికారులను బలిబస్సు చేస్తున్నాడు. మొత్తం తుడాలండి. తుడా తరపున 243 కోట్లు చంద్రగిరికి సంబంధించిన 6 మండలాలకి డైవర్ట్ చేశాడు. ఇంకొంచెం డబ్బు ఆల్రెడీ 6 నెలల ముందు 1 ఇయర్ ముందు తుడా డబ్బు వాడాడు. మీకు ఎక్కడైనా చూసారా? మీ ఇది వినండి. అంటే నేను ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాలని కొన్ని పాయింట్స్ మర్చిపోతా ఉన్నా, కానీ మీరు అడిగిందని చెప్తున్నా, మీరు వినాలి. మనం అధికారిగా మీ మీడియా దీంట్లో కూడా ఉన్నారు. మీడియా క్లబ్ ఉంటుంది, మనం యజమానం, దీంట్లో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఉంటారు. దీంట్లో ఏదైనా ఒక్క వస్తువు కొనాలంటే పర్సనల్ కొనుక్కోవచ్చా? లేదు కదా. ఎంపీడీఓ 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ నుంచి ఆయన తిరుగుతున్న క్యాన్వాస్కి, ఆయన కుటుంబ సభ్యులు తిరిగినటువంటి క్యాన్వాస్కి, ఎలక్షన్ క్యాన్వాస్కి ఉద్దిపప్పు, మిరియాలు, బెల్లం, జీలకర్ర, కందిపప్పు ఇట్లా కోట్లు వాడి బిల్లులు ఉన్నాయండి. ఎవడేం చేస్తారా? ఇవన్నీ ఎత్తుతా ఉన్నాను కాబట్టి ప్రెస్టేషన్ లేదంటే అది మాట్లాడుతున్నాడు. ఒకే ఒక చిన్న గొట్టిగల మండలం 44.5 లక్ష వాడినాడు. రూరల్ మండలం 1,10,00,000 అంటున్నారు. అది ఇంకా రావాలి కరెక్ట్గా. పాకాల 60 లక్షలు అంటున్నారు. అన్నీ వస్తూ ఉంది. నేను ఆడిటింగ్ చేపిస్తా. వాళ్ళు ఇప్పుడున్న ఎంపీటీ వాళ్ళు ఈకపోయినా ఆడిటింగ్ పెడుతున్నా. అది ఒకటి అన్నాడు, నేను నీతి నిజాయితీ పరచడం నేను రాసినాను అంటున్నాడు. నీతి నిజాయితీ నాయన భాస్కర్ రెడ్డి, నీ నీతి నిజాయితీ తొందరలో తెలుస్తుంది. నీ లెటరే నువ్వు రాసినా చూడు సీఎం గారికి, ఆ లెటరే వస్తూ ఉంది. ఆ లెటర్ ప్రతి దానికి నాయన భాస్కర్ రెడ్డి ఎంక్వైరీ వస్తుంది. అన్ని 6 మండలాలకు సంబంధించి ఎంపీడీ ఆఫీసుల పైన ఆడిటింగ్ వస్తుంది. సుమారు నువ్వు వాడినటువంటి 2 కోట్లు ప్రొవిజన్స్ బిల్ అన్నీ లెక్క వస్తుంది. నువ్వు వాడిన పిఆర్ఓ ఆఫీసులు ఉన్న 6 మండలాల పిఆర్ఓ ఆఫీసులు వాడినావు. ఫర్నిచర్ ఎంపీడీ ఆఫీసులు ఎక్కడ కొన్ని అది లెక్క వస్తూ ఉంది. 6 మండలాల్లో వీళ్ళు పెట్టుకున్నావు పిఆర్ఓలుగా, వాళ్ళకి తుడా ఆఫీస్ జీతాలు ఇచ్చింది లెక్క వస్తూ ఉంది. 6 మండలాలు ఇక్కడున్న కేవీఎస్ ఆఫీసులో నువ్వు నీతి నిజాయితీ వ్యక్తి అయితే కేవీఎస్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కేవీఎస్ ఆఫీసులో ఉన్న కలర్ జిరాక్స్ అర్ధరాత్రులు ఎందుకు ఆఫీసులో ఎక్కించి తుడాలో దించావు? కేవీఎస్ ఆఫీసు నువ్వు నీతి నిజాయితీ అయ్యా, నేను ఎవడు మేము చేసిన తప్పంటాను. తుడా ఆఫీసులో ఉన్నటువంటి తుడా ఆఫీసులో కొన్న 52 లక్షల రూపాయలకు సంబంధించి కంప్యూటర్లు ఉండొచ్చు, వివిధ సామాగ్రి, ఒక జిరాక్స్ మిషను, బైండింగ్ మిషన్ 54 లక్షలు ఏమో సపరేట్గా. ఇవన్నీ నీ ఆఫీసులో పెట్టుకున్నావు, వాడుకున్నావు. కరెక్ట్గా ఎక్కడైతే అక్కడ మైన్స్ వాసుదేవ్ రెడ్డిని రైడ్ చేశారో, ఎక్కడైతే కరెంట్ ఆఫీసులు రైడ్ చేసినావో, 3వ రోజు నువ్వు అర్ధరాత్రి 11 గంటలకు ఎక్కించుకుని ఎట్లయ్యా దించావు తుడా ఆఫీసులో? వీడియో ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉంది. ఆడ ఎక్కించేది ఉంది, దించేది ఉంది, అన్నీ పెట్టుకోండా. నీకు చిన్న పుస్తకం కాదు, చిరిగిపోయిన పుస్తకం చూపిస్తా. చిరిగిపోయిన పుస్తకం అన్నీ ఉంది నా దగ్గర. మొబైల్ ఎన్ని వాడింది ఉంది, కెమెరాలు ఎన్ని కొన్నావు లెక్క ఉంది. దేనికి తుడా ఆఫీస్ కెమెరాలు అవసరం అండి? మీరు ఎక్కడైనా ఉన్న తుడా ఆఫీస్ కెమెరా, అది విత్ రికార్డింగ్ ఆటోమేటిక్ ఇది అంట, నాకు వర్షన్ తెలీదు, అది అవసరమా? కొన్ని ఉంది. నోకియా మొబైల్ కొన్ని ఉంది. నీ దగ్గర పనిచేసే రిటైర్డ్ ఆర్డీఓల్ని,
నీ దగ్గర పెట్టుకుని రిటైర్డ్ తహసీల్దార్కి ఇచ్చే జీతాల లిస్ట్ ఉంది, డిఏ లిస్ట్ ఉంది, ఈఏ లిస్ట్ ఉంది. నేను అధికారిని బలిపస్ చేయకూడదని గమ్మున ఉండా. అధికారిని బలిపస్ చేయాలంటే ఎప్పుడో చేస్తుంటా. నీ వల్ల అధికారులు రోడ్డుకు రాకూడదు కుటుంబాలని. ఈరోజు అంటున్నావు అధికారులు ఈయన వల్ల జీతాలు రావట్లేదని. ఎందుకయ్యా రావట్లే జీతాలు? నా పైన దాడి చేయించమన్నావు. చంద్రగిరి డిఎస్పీకి నువ్వే చెప్పానంటున్నావు. ఆ రోజు నేను చంద్రగిరి డిఎస్పీకి ఫోన్ చేశా, నా పైన దాడి జరుగుతా ఉంది సార్ అని. 45 నిమిషాలు రాలే ఒకరు కూడా. ఆ రోజు ఎస్పీకి చెప్పా, ఫోన్ ఎత్తలా. మా భార్య గారు ఫోన్ చేశారు, ఆమె ఫోన్ చేస్తే ఎత్తలా. మీరందరూ ఉండే సాక్షి, అందరూ అధికారులు ఉన్నారు, ఇక్కడ ఉన్న మీడియా సోదరులంతా. 45 నిమిషాలు ఏ అధికారాన్ని వచ్చాడా? మీరు ఆలోచించండి. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, ఒకరిగా 2-3 ఇన్స్పెక్టర్లు, నీ డబ్బు, నీకు సంబంధించిన అవినీతి డబ్బు మెడ్రాస్ నుంచి తెచ్చి ప్రతి ఆఫీస్కి షిఫ్ట్ చేసి నిజం కదా? నీకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఎస్బీ డిపార్ట్మెంట్లో కూర్చొని, ఎస్బీలో కూర్చొని ఒక రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్, అది కూడా పేరు చెప్తున్నా, రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్ కూర్చొని మండలాలపై తెలుగుదేశం సంబంధించిన 6 మండలాల్లో కూర్చొని 6 మండలాల పోలీస్ అధికారులను పెట్టుకొని నువ్వు సమావేశం పెట్టుకొని ఏ పోలింగ్ స్టేషన్లో ఏ తెలుగుదేశం నాయకుడు నువ్వు అరెస్ట్ చేయాలని లిస్ట్ చేసింది అధికారి చేసింది తప్పు కదా? నా పైన దాడి జరుగుతాను ఆ అధికారికి తెలిస్తే సస్పెండ్ చేసేది తప్పు కదా? అంటే నా పైన చంపాలనుకు దాడి కూడా నన్ను చంపాలనే వ్యక్తులు తెలిసిన వాళ్ళు సస్పెండ్ చేసి తప్పు కదా? చెప్పండి, మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు జీతాలు రాలి నీ వల్ల బలిపస్ అయ్యారయ్యా. తెలుగుదేశంలో 2014 నుంచి 19 వరకు ఏ అధికారి నాని వాళ్ళు బలిపస్ కాలా, ఎవరు సస్పెండ్ కాలా. నాని గారిని కాదు, తెలుగుదేశం కుటుంబ సభ్యుల వాళ్ళు ఎవరు వల్ల ఎక్కడ సస్పెండ్ కాలా, నీ వల్ల అయ్యారు. ఇంకా మాట్లాడితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్లో డబ్బు తెచ్చావు. ఆ అంబులెన్స్ ఎక్కడ పెట్టావు, పార్కింగ్ ఎక్కడి నుంచి వచ్చింది రికార్డింగ్ ఉందయ్యా భాస్కర్ రెడ్డి. అవన్నీ ఈడీ వచ్చిందనుకో నువ్వు ఉండవు, అవన్నీ ఈడీ వచ్చిందంటే నువ్వు ఉండవు. గూడూరులో నువ్వు కొన్నావు, వెంకటగిరి గూడూరు మధ్యలో నువ్వు నేల కొన్నావు, తుడాతో రోడ్ వేసావు, అది కూడా ఉంది లెక్క. నగిరిలో కొన్నావు, అక్కడ వేసింది గుర్తుంది, ప్రతి ఒక్కటి ఉంది ఆధారాలు. ఎక్కువ నేనంతే మీకు చెప్తున్నా, మీ ద్వారా విన్నపం, నేను నీతి నిజాతిగా ఎవడికి నేను అడ్జస్ట్ కాను. నేను చచ్చిపోయేంతో నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ మేము అడ్జస్ట్ కాము. ఉంటే మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, లేదంటే మేము అడక్క తింటామని తప్పించి ఒకరికి అడ్జస్ట్ కాము. 100% అతిరాజు మఠం భూముల పైన విచారణ అడిగా. నేను మా పెద్ద ఆయన గారికి కూడా ఒక లెటర్ రాసా. ఇక్కడ ఉండేది ఐడెంటిఫై చేసి ఎకరాలు ఉంది, అది అందరూ ఆక్యుపై చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ భాస్కర్ రెడ్డి 8 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. ఇట్లా జరుగుతూ ఉంది. ఆ రోజు తిరుమల దేవస్థానానికి ఆ రోజు ఇచ్చారు, అది కాపాడాలంటే ఈరోజు ఉండదు. కాబట్టి మీరు దాంట్లో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు కానీ లేదా యువతకు వచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఆడ దానికి సంబంధించినటువంటి ఐటీ రంగమో ఏదైనా పెట్టండి అని నేను లెటర్ రాశాను. కస్టోడియన్ రమేష్ నాయుడు కానీ ఏవో శ్రీనివాస్ రెడ్డి వీరి వల్లే జరుగుతానంటూ కూడా ఒక పెద్ద ప్రచారం. అంటే 100% నేను దీంట్లో ఒక చెప్తున్నా అండి, కస్టోడియన్ రమేష్ నీతి నిజాయితీకి పనిచేస్తున్నాడండి. నేను క్లారిటీ చెప్తున్నా. గతంలో ఆరోపణలు చెప్తున్నా, ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నా. కానీ అతనికి ఎవరు సహకరించట్లే, కింద స్థాయిలో సహకరించట్లే. ఆ రోజు కస్టోడియన్ రమేష్ ఇల్లు కొట్టించాడు. భాస్కర్ రెడ్డి మాటిని పోలీసు భాస్కర్ రెడ్డి ఒత్తిడితో పోయి కొట్టించాడు. ఈరోజు అదే కస్టోడియన్ రమేష్ని మొన్న రీసెంట్గా జరిగితే నాకు చెప్తే ఇమీడియట్గా ఆ రోజున్న హర్షవర్ధన్ రాజు గారికి చెప్పి దానికి రూల్ 145 వేయించాను. నడిపించేది కింద స్థాయి వ్యక్తులు మొత్తం నడిపిస్తున్నారు. కస్టోడియన్ వ్యక్తి బయట జిల్లా నుంచి వస్తారు, ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి పాతుకొని పోయినారు, కొందరు వాళ్ళే నడిపిస్తారు మొత్తం. నేను గెలిచిన మొదటి పని చేసింది సిఐడికి కంప్లైంట్ ఇవ్వటం. మీకు గుర్తుంది, ఇదే ప్రెస్ క్లబ్లో మీకు చెప్పా, గతంలో కూడా 3 సార్లు చెప్పా ప్రెస్ మీట్లో. నేను గెలుస్తున్నా, మీకు ఒకటి గుర్తుందో లేదో, నన్ను కొందరు ఎట్లా పిచ్చోన్లాగా అనుకున్నారు. పేరూరులో ప్రెస్ మీట్ పెట్టా, నేను నాని అనే వ్యక్తి 50,000తో గెలుస్తున్నానని. ఆ రోజు నవ్వారు కొందరు, మీకు గుర్తుంది. అప్పటికే నాకు తిరిగినప్పుడే పేరూరు అనేది వైసీపీ కంచుకోట్లాగుని అక్కడే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పా. ఆ రోజు చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. దొంగ ఓట్లు అనే వ్యవస్థ పైన ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఎలక్షన్ కమిషన్లు ఎవరు ఎంటర్ కావు. ఇది ఒక సపరేట్ వింగ్. దీంట్లో అతనికి సంబంధించిన 2017 పనిచేసిన కిరణ్ ఎంఆర్ఓ
ఆ రోజు ఇక్కడ పనిచేస్తూ ఆ రోజు నుంచే దొంగోట్లు ఎక్కించుకుంటూ వచ్చాడు. దాని తర్వాత ఆర్డీఓ ప్రమోషన్ వచ్చి పిఆర్ఓగా పనిచేస్తూ అతనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓని ఇక్కడ వేసుకున్నాడు. దాని తర్వాత ఇంకొక పిఆర్ఓ భాస్కర్ నాయుడు అనే వ్యక్తి చేరాడు, అతని జోడి ఆర్డీఓ పిఆర్ఓగా వచ్చాడు. అతను ఏం చేశాడు, చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విలేజ్లంతా మెర్జ్ చేశాడు, సంబంధం లేకుండా, ఎక్కడ కానీ రిజర్వేషన్ లేదు. దాని తర్వాత 325 బూతులు 397 చేశారు. బూతులు లేని చోట అన్నీ కూడా ఏదంటే అదిగా చేశాడు. వీటన్నిటిపైన విచారణ చేయమన్నా 1,20,000 నుంచి 26,000 ఓట్లు వచ్చింది, దొంగ ఓట్లు డైరెక్ట్గా కానీ అంటే ఫామ్ 6 కానీ ఫామ్ 7A కానీ ఫామ్ 8A కానీ వీటన్నిటిపైన ఎంక్వైరీనా. మీకు గుర్తుందో లేదో, పెద్ద ఆయన గారు జనవరి 17వ తారీఖున మా ఇంటికి వస్తే 16, 17 వస్తే ఆ రోజు పెద్ద ఆయన గారు చెప్పారు, చంద్రగిరిని ఒక కేస్ స్టడీగా తీసుకుని దొంగోట్లపైన విచారణ చేపిస్తాను. నేను ఇచ్చా విచారణ చేయమని. ఇంకోటి చెప్పాడు, రైస్ రైస్ మిల్ గురించి. అతను తెలివి ఉందా లేదా మీరు కనుక్కోండి, మీరు ఉన్నారు మీరు రేపు కూడా. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఫస్ట్ కట్ చేయలే, స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోయి పొల్యూషన్ అధికారులకు ఇచ్చారు. 2021 నుంచి ఇస్తున్నారు. దానికి ముందు 3 రోజుల ముందు ఇస్తే పొల్యూషన్ వాళ్ళు కట్ చేసిన 15 రోజులకి జూమ్ కాల్లో విచారణ జరుగుతుంది, డైరెక్ట్గా జరుగుతుంది. డైరెక్ట్గా నేను డైరెక్ట్ రమ్మంటారు విచారణకి, డైరెక్ట్ రాకపోతే జూమ్లో విచారించవచ్చు. ఇప్పుడు జూమ్లో జరుగుతుంది కోర్టులో కూడా. అట్లా విచారించి అతనికి ఆ యజమాని ఎవరైతే ఆ యజమానికి చెప్పి తర్వాత వాళ్ళు కరెంట్ ఆఫీస్కి ఇస్తే ఆఫ్టర్ 4 డేస్గా 5 డేస్గా కరెంట్ వాళ్ళు కట్ చేశారని నాకు కూడా తెలిసింది. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడే కనుక్కుంటా వచ్చా. విపులంగా అంటే ఒక కొత్త అధికారి దొరకలే, ఏ రోజు కట్ చేయాలని తెల్ల ఇవన్నీ చెప్పినాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చా. మీరు కనుక్కొని నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే అతనిలాగా ఏదంటే అది మాట్లాడను. ఇక్కడ చూడండి, అబద్ధం నిజం మీకు చూపించా. దాడిది రేపు స్టార్ట్ అవుతుందన్న, రేపు ఉదయం 10 గంటలకన్నా తిరుపతి చంద్రగిరి తిరుపతి పాకాలన్నా. సార్ మీరు నా ఫ్యాక్టరీలో 1.5 సంవత్సరం ఏ రోజైతే నా ఫ్యాక్టరీ పైన రైట్ చేసా నిలిపేశా. మొన్న ఎలక్షన్ అప్పుడు మీరు కనుక్కోండి, మినిమం కరెంటు బిల్లు 37 లక్షలు కట్టా. నా ఎలక్షన్ సర్టిఫికేట్లో నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నా. మీరు వెళ్ళండి, ఈ రోజుకి ఉంది అది. ఒక కరెంటు రన్ అయినా రన్ కాకపోయినా ఫ్యాక్టరీలు 56,000 మినిమం కట్టాలి. నేను కట్టి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నా. మీరు చూడండి, మీరు అడిగిన దానికి అథారిటీ చూడండి. నా క్వారీకి ఇచ్చిన డిమాండ్ నోటీస్ ఉంది 49.5 లక్ష, నా ఫ్యాక్టరీలకి ఇచ్చింది ఉంది. అదేవిధంగా నా కోర్టులో వేసి నేను ఇంటీరియర్ మార్ట్ తెచ్చిన ఆర్డర్ ఉంది. ఈరోజు కూడా కోర్టులో జరుగుతుంది ఇంటీరియర్ ఆర్డరు, వాయిదాలు పడతా ఉంది. ఫైనల్గా వాయిదా నిన్న అడిగితే 1 మంత్లో దీనిపైన మేము వచ్చి అటెండ్ అవుతామని మైన్స్ అధికారులు ఇచ్చారు. మైన్స్ అధికారికి సంబంధించినటువంటి అంటే దాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక జీపీ ఉంటారు, ఆ జీపీ గారు ఇచ్చారంట మొన్న 3 రోజుల ముందు. అది కూడా ఇప్పుడు అడుగుతా వస్తేనే నాకు మా అడ్వకేట్ గారు శ్రీధర్ గారు చెప్పారు. ఎట్లా కరెంట్ రన్ కాకుండా నేనేమైనా భాస్కర్ రెడ్డి సార్ నేను రూలింగ్లో ఉండేది రన్ అయ్యేదానికి సార్. మీకు చెప్తున్నాను కదా, ఆయన చెప్పిన దానికన్నీ నేను సాక్ష్యాలు ఉన్నాయి, మీకు ఇస్తా. ప్రతి దానికి సాక్ష్యం ఉంది. పెద్దిరెడ్డి అనే వ్యక్తి నేను కానీ కలిసి ఉంటే మీరు రండి, కాణిపాముల ముందు ఉంటా. పెద్దిరెడ్డి అనే వ్యక్తి నేను ఫోన్ చేసినా నా కుమారుడు కానీ నా కూతురు నా భార్య కానీ చేస్తుంటే మీకు రెడీ. ఆయన కాదని ఆయన చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా, ఆయన బంధువర్గానికి కూడా. ఆయన దగ్గర బంధువు, మాకు దగ్గర బంధువు కరుణాకర్ రెడ్డి జెడ్పీడీసీ ఎర్రవారిపాలెం. ఆయన నాకు చేయమని ఉంటే అతను ఎందుకు నా పైన ఓడిచ్చేదానికి మొన్న ఎర్రవారిపాలెం తిరిగినాడు. ఈయనకు కూడా తెలుసు ఆ విషయం. నేను పెద్దిరెడ్డి నాకు సాయం చేసి ఉంటే ఎర్రవారిపాలెం జెడ్పీడీసీ కరుణాకర్ రెడ్డి మా భార్యకి బంధువు. నాకు చేయాలి, నాకు చేయకుండా మా వాళ్ళు కొట్టాడు. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు కొట్టాడు, ఎలక్షన్ రోజు కొట్టాడు. ఎక్కడ సార్ కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ జరగలేదు సార్. మీకేమైనా కనపడితే నాకు చెప్పండి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ గలాటాలు కూడా ఇప్పుడు మొన్న ఏదో కొట్టుకున్నారు సార్ డాబాల్లో. గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు సార్. గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు. అటువంటి జరిగితే మాకేం సంబంధం సార్. మేము ఎక్కడైనా ఈరోజు చెప్తున్నాను సార్, 2019లో గవర్నమెంట్ పోయిన రోజు నా పైన సోషల్ మీడియాలో ట్రోల్ చేసినాడు ఒక వ్యక్తి. 10 రోజులు ట్రోల్ చేసినాడు. ఆ వ్యక్తి ఈరోజు హ్యాపీగా నేను చేయలేదే.
ఎక్కడ చేయలేదు, మీరు చూసుకోండి. నీ తమ్ముడు ఏమేం మాట్లాడినా రికార్డు ఉంది నా దగ్గర. డెఫినెట్లీ రఘు ఏమేం మాట్లాడినా అదర్ ఉంది రికార్డు. నాని అనేవాడిని ఏం చేస్తామని మాట్లాడింది. నేను ఎక్కడ నీ గురించి ఈరోజే మాట్లాడిన ఆవేశంతో. ఎందుకంటే నా కార్యకర్తలను వాడు వీడు అని మాట్లాడినావు. వాడు బాధపడాలి, వీడు బాధపడాలి అంటే నా కార్యకర్త నాకు దైవంతో సమానం. కాబట్టి ఆ బాధతో నేను అన్నా. ఇన్ని రోజులు ఏ రోజు నేను భాస్కర్ రెడ్డి గారు అన్నా, లేదా అపరిచితుడు అన్నా, లేదా తుమ్మలగుంట అపరిచితుడు అన్నా, లేదా తుమ్మలగుంట కమలాసన్ అన్నా, ఏ రోజుగా నేను వేరే విధంగా మాట్లాడాల. నా కార్యకర్తల జోలికి వస్తే ఈరోజు ఇప్పుడుగా చెప్తా ఉండా, ఎప్పుడైనా సరే నేను ఆస్తులు అమ్మి ఈరోజు రాజకీయం చేస్తా ఉండా. ఏ రోజని చెప్తా ఉండా. నీలాగా తెలుగుదేశం ఎమ్మెల్యేని ఇప్పుడే కాళ్ళు పట్టుకుంటా ఉండవు, ఏడాడు పట్టుకుంటా నేను ఇచ్చినా అంటే వీళ్ళు ముందు బాగుంటుంది. భాస్కర్ రెడ్డి ఏ ఎమ్మెల్యేతో మాట్లాడి నాకు అందరూ మాట్లాడి చెప్పారు. మొన్న 4 రోజులు తిరుపతి టౌన్లో తిరిగిన తెలుగుదేశం నాయకులంతా వాళ్ళందరినీ ప్రెస్ మీట్ అంటే రేపే ప్రెస్ మీట్ పెట్టమంటావు. వాళ్ళందరినీ పెట్టినప్పుడు అవమానం తట్టుకోలేవు. నువ్వేం చెప్పినావో, ఫస్ట్ ఏ విధంగా బెదిరించినావు, మళ్ళీ ఏ విధంగా రిక్వెస్ట్ చెప్పుకున్నావు. వాళ్ళని పెట్టమంటే 5 నిమిషాలు పడుతుంది, వాళ్ళు పెడతారు. నేను అవేం ఏ రోజు తిరగలా. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఊరికే ఏదంటే మాట్లాడు. ఫ్రస్ట్రేషన్, నీవు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా నిన్ను చంద్ర నీరు తిరగనిస్తాం. నువ్వు తిరుక్కో, నీకు అడ్డం పడం, నీ రాజకీయం నువ్వు చేసుకో, మేము పట్టించుకోం. నువ్వు ఎక్కడ నిన్ను కొడతాము, నీ ఇట్లా బెదిరిస్తే మేము నిన్ను కొడితే రాష్ట్రంలో నువ్వు హీరో అవ్వాలనుకుంటావు. లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హీరో కావాలి, నువ్వు ఎప్పుడు జీరోనే. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అనుకోవాలనుకుంటావు, అది జరగదు. మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు, మా నాయకులు కనుక. అది ఒకటి. రెండోది, నువ్వు వద్దనుకున్నా నువ్వు డైవర్షన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలనుకున్నావు. ఎందుకంటే నీకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్డీఓలు ఉన్నారో, ఎవరైతే ఎంఆర్ఓలతో నేను కాన్ఫరెన్స్ మాట్లాడుకున్నావు, మాకు తెలుసు ఆ విషయం. వాళ్ళందరూ నిన్ను రిక్వెస్ట్ చేసి ఏం సార్ మా బతికేం సార్ అంటే దానికోసం వచ్చి నన్ను ఏదో బ్లాక్మెయిల్ చేయాలని బెదిరించాలని పెట్టుకున్నావు. నా జీవితం ఈరోజు చెప్తున్నా, నా జీవితం చెప్తున్నా. నేను లొంగను, దేనికి భయపడను. నేను ఏదైనా భయపడితే మా అమ్మ నాన్న తర్వాత మా పెద్ద ఆయనకి చిన్న ఆయనకి ఎవడికి భయపడను. నీకు ఈరోజు మళ్ళా చెప్తున్నా. కాబట్టి ఆ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన ఏ అధికారాన్ని ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అందరూ పోతారు. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ సచివాలయాల్లో మీటింగ్ పెట్టి ఆ రికార్డింగ్ వాయిస్ కూడా ఉంది, అవి కూడా ఇస్తాను సిబిసిఐడికి. ఈ పంచాయతీలో 150 ఓట్లు ఎక్కియాలని నీ కుటుంబ సభ్యులు మాట్లాడింది. నువ్వు ఒక చోట కాన్ఫరెన్స్లో కూర్చొని నువ్వు చెప్పింది వీడియోలు ఉన్నాయి, అన్నీ సిబిసిఐడికి ఇస్తా. ఇంకా ఏం ప్రొడ్యూస్ చేయాలి. కానీ మీకు ఇంకోటి అనొచ్చు, ఈ సిబిసిఐడి కాదు, ఒక సిట్ టీమ్ వస్తుంది, పర్యవేక్షణ సపరేట్గా వస్తుంది. ఈ అధికారులు ఇక్కడ ఉండే వాళ్ళని నువ్వేమైనా బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటావు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడెక్కడే ఉంటారు కదా, నాకు భయపడి ఉంటారని కాదు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు భాస్కర్ రెడ్డి. సూపర్ ఆఫీసర్లు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు దీనికోసం వేస్తా ఉన్నాడు, ఇటువంటి వాటి కోసం వేస్తా ఉన్నాడు. ఎవరు వేస్తారో తెలీదు, నాకు కూడా తెలియదు. నాని తప్పు చేసినా నేను లోపల పోతా, లేదా ఈశ్వర్ రెడ్డి తప్పు చేసినా లోపల పోతా, లేదా సురేష్ రెడ్డి తప్పు చేసినా లోపల పోతాడు. కాబట్టి దాది జరగదు. నా దాంట్లో నన్ను చంపాలన్న దాంట్లో నీ పాత్ర, నీ కుమారుడి పాత్ర, నీ తమ్ముడి పాత్ర అందరికీ తెలుసు. ఇంటిగాడ నీ కుమారుడికి హారతిచ్చి బొట్టు పెట్టించిన పాత్ర కూడా అందరూ తెలుసు. 2:45 నీ కుమారుడికి హారతిచ్చి బొట్టు పంపించినప్పుడు నీ కుటుంబ సభ్యులు ఒకరు, నీ బంధువులు ఒకరితే వద్దంటే కూడా వాళ్ళు తిట్టి బొట్టు పెట్టి పంపించారు. అది కూడా పాత్ర మాకు తెలుసు. దీనికంటే ఇంకా ఎన్ని సాక్ష్యాలు చెప్పాలని చాలా ఉన్నాయి. కాబట్టి ఊరికే డైవర్షన్ రాజకీయాలు చేయొద్దు. ఏమే డైవర్షన్ రాజకీయాలు చేయొద్దు. ఇంకోటి అన్నాడు, సిఆర్ రాజును పిఎల్ఆర్ మనిషిని. అయ్యా భాస్కర్ రెడ్డి, పోయినసారి 2019లో సిఆర్ రాజు నాకు చేయలే. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల నీ పార్టీకి వచ్చాడు. ఆ రోజు ఆయన. ఈరోజు నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నచ్చక, నీ స్వభావం నచ్చకుండా తెలుగుదేశంకి వచ్చాడు. తెలుగుదేశం వచ్చినాక ఆయనకి ఎమ్మెల్యే టికెట్ తీయలేని పరిస్థితిలో ఆయన ఒక బీసీ నాయకుడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పార్టీ ఇచ్చాం. నాకు అవసరం లే, పార్టీ బాగుండాలి. నీలాగా అన్ని పదవులు నాకు కావాలనుకోని నేను. నువ్వే ఎమ్మెల్యే కావాలి, నువ్వే చీఫ్ విప్ కావాలి, నువ్వే తుడా చైర్మన్ ఉండాలి, నువ్వే టీడీడీ బోర్డు మెంబర్ ఉండాలి, నువ్వే భారతీ గారికి లెఫ్ట్ రైట్ ఉండాలి, నువ్వే జగన్మోహన్కి లెఫ్ట్ రైట్ ఉండాలి, నువ్వే కేసీఆర్కి లెఫ్ట్ రైట్ ఉండాలి. ఇంకొన్ని రోజులు ఉన్నావు అనుకో, కేసీఆర్ కేటీఆర్కే గలాటలు పెట్టుంటావు. అటువంటి నత్రం నీది. ఆ విధంగా నాకులే, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో ఒక బీసీ నాయకుడు జిల్లాలో ఒక బీసీ సామాజికంగా వన్నికుల శక్తి సామాజిక పరంగా గట్టి ఉంది కాబట్టి అటువంటి నాయకుడికి ఇమ్మన్నాం. నువ్వు కూడా అయ్యా, నువ్వు కూడా గోపాలకృష్ణారెడ్డి అనుకో, లేదంటే నీ వద్దులేండి, ముద్దన్న గారు కూడా శవం మోసావు. ముద్దన్న శిష్యుడే కదా నువ్వు కూడా. శవ రాజకీయాలు మేము చేయలే కదా.
అందరూ మనిషి ముద్దన్నగా ఆ రోజు మాకు నేర్పించింది ముద్దు కృష్ణారెడ్డి గారు కానీ, గోపాలకృష్ణారెడ్డి గారు కానీ, దొరబాబు అన్న కానీ, గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ అని కానీ మాకు నేర్పించింది ఏమంటే విరోధి వచ్చినా మనం హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ కష్టం తీర్చమన్నాడు. మేము అట్లా పోతా ఉన్నాం. నీలాగా కష్టం ఉన్నప్పుడు ఒక మాట, సుఖం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం. ఆ నలుగురు మాకు నేర్పించింది అది. ఆ నలుగురు బాటలో ఉన్నాం. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. చంద్రగిరిలో జరిగేటువంటి వ్యవహారాలపైన నానితో కాదు నేరుగా చంద్రబాబు లోకేష్తోనే నేను ఫైట్ చేయబోతున్నాను. నేను మీకు ఓపెన్ చెప్తున్నా, అతను సర్పంచ్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. దానిపైన ఎక్కువ మాట్లాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ప్రజలను మోసం చేశాడు. ప్రజలను మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే అయినావు. నిన్ను ప్రజలు అసహ్యం వేసి నీకు ఓటేలా. ప్రజల కంటే కూడా నిన్ను నమ్మి నీతో ప్రయాణించిన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కుటుంబ సభ్యులు. మా పెద్ద ఆయనతో తెలుసుకుని నువ్వెంత, ఫస్ట్ మా కార్యకర్తతో తెలుసుకుని నువ్వు. మా పెద్ద ఆయనతో లోకేష్ గారితో అంటే మీకు చెప్పాను కదా, డైవర్షన్ రాజకీయం. అతను ఒకేసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బెంగళూరు కూడా ఇంట్లో అలౌ చేయట్లేదంట. అది కూడా కనుక్కున్నా. బెంగళూరు ఇంట్లో కూడా అలౌ చేయట్లేదంట. 2 సార్లు పోయినట్టు బెంగళూరు షిఫ్ట్ అయినాడు కదా. బెంగళూరు ఎందుకు షిఫ్ట్ అయ్యాడు? వ్యాపారం చేసుకుంటాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కలవాలని వెళ్తున్నాడు. ఇతను నిజ స్వరూపం తెలుసుకున్నారు వాళ్ళు. భారతీ మేడం గారు అందరూ తెలుసుకుని ఎన్ని కోట్లు సంపాదించినాడు అడ్డం పెట్టుకొని, ఏ విధంగా చేసి అన్నీ తెలుసుకునేసాడు. అంటే న్యాచురల్ కదా. గెలిచినప్పుడు గుర్రంలో పోతూ ఉంటాం, గెలవక ఓడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో కూర్చున్నప్పుడు గుర్రం బండి ఉండదు కదా. అప్పుడు ఏం జరిగింది తప్పప్పులు తెలుసుకుంటాం. ఆ తప్పప్పులు తెలుసుకుందంటే ఇతను పాత్ర తెలుసుకున్నారు కాబట్టి ఇంటికి కూడా రావట్లా. అందువల్ల ఇట్లా మాట్లాడితే ఎక్కడైనా హక్కును చేర్చుకుంటాడు తప్పించి ఏం లేదండి. వాళ్ళకు కూడా తెలుసు ఇతను పెట్టుకుంటే మన సర్వనాశనం, ఇతను నమ్మిన వాళ్ళు మోసం చేస్తాడని ఉంది. ఇప్పుడు మీకు చెప్పారు కదా, ఒక ప్రసాద్ అనే బంధువు మిత్రుడు అని. అతన్ని ఎప్పుడైనా మీరు కావాలంటే మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తా, ఎన్ని అడుక్కున్నాడు చూసుకోండి. ఏది రూలింగ్ ఉండేటప్పుడే మేము అట్లా అవన్నీ చెప్తే అతని వ్యక్తిత్వం ఇంకా ఘోరంగా ఉంటుంది. నేను మీడియాకు ఒకటే చెప్తున్నా, క్లారిటీ. నేను ఏ నాయకుడికి అమ్ముడుపోను, ఏ నాయకుడికి లొంగను. వైసీపీ నాయకుడి కాదు, ఏ పార్టీ నాయకుడు లొంగను. ప్రేమతో ఏదైనా కనపడితే మాట్లాడతా. అట్లని వైసీపీ నాయకుడితో నేను ఎవరు మాట్లాడను. నాకు అదే నా కొడుకు కుమారుడు పెళ్లి జరిగితే నాకు చాలా మిత్రుడు రామూర్తి అన్న ఉండేప్పటి నుంచి. సురేష్ రెడ్డికి ఆయన వెడ్డింగ్ కార్డు ఇచ్చినాను అడగండి. పక్కనే ఉన్నాడు. ఈ రోజుగా అంటా ఉంటాడు, ఎంబా వినిల్ పెళ్లి నన్ను పిలవలేదు, నువ్వు రాజకీయం వేరని. వైసీపీ పార్టీ, నేను తెలుగుదేశం. ఈరోజు నాకు ఆత్మీయ మిత్రుడు ఈశ్వర రెడ్డి ఉన్నాడు, అడగండి. సుబ్రహ్మణ్యం అడిగి ఉన్నాడండి. సుబ్రహ్మణ్యం వాళ్ళు ఇద్దామంటే కూడా వద్దు సుబ్రహ్మణ్యం. ఎందుకు వద్దని అంటే మీకు చెప్తా. నాయకులు బాగుంటే కార్యకర్తలు కొట్టుకున్నప్పుడు వీళ్ళు బాగుండారు అనిపిస్తుంది. ఒకటి నా మనస్తత్వం అటువంటి మనస్తత్వం. వీడే సాక్ష్యం. నీలాగా మాట్లాడను. ఈ వారం రోజులు నువ్వు ఎందుకు చేసినది తెలుసు కాబట్టి నేను అటువంటి వ్యక్తిగాను, ఎవరికి లొంగను. నువ్వు ఏ డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఆ డైవర్షన్ అయితే నేను పోను. నా చూపు చంద్రగిరి అభివృద్ధే. నాది 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి కాలం, 4 సంవత్సరాలు డెవలప్ చేయాలనుకున్నా. 4 సంవత్సరాలు డెవలప్ చేస్తాను. నాకు పదవుల కోసం ఆశలే, ఎమ్మెల్యే అయ్యా. చంద్రగిరి కోట, రాయలవారి పాలించిన కోట అభివృద్ధిగా నేను పోతా. మా పెద్ద ఆయన గారు ఆశీస్సులు, చిన్నాయన గారు ఆశీస్సుతో చంద్రగిరిని డెవలప్ చేసి చూపిస్తా. మీకు మా చిన్నాయన గారు యుగంలో చెప్పాడు, నాన్న గెలిపించండి, చంద్రగిరి అభివృద్ధి నేను చూపిస్తానన్నాడు. అదేవిధంగా పెద్ద ఆయన గారు మీకు రాయల చెరువులో కూడా చెప్పాడు, నానిని గెలిపించండి మంచి జరుగుతుంది అన్నాడు. హల్లో లోకేష్లో అదేవిధంగా చిన్నాయన గారు చెప్పారు. నేను అదే మాట కసితో పనిచేశాను. నా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఉంటాం. నేను అట్లా లొంగితే ఫస్ట్ ఇంట్లో నాకు అన్నం పెట్టింది ఎవరంటే మా భార్య పెట్టదన్నం. మీకు క్లారిటీ చెప్తాను. నేను ఎవడైనా వైసీపీకి లొంగినానని తెలిస్తే నా భార్య అన్నం పెట్టదు, నా కొడుకు నాతో మాట్లాడు. మా కుటుంబం అట్లా, మా కుటుంబం. మీకు అది క్లారిటీ ఇస్తా ఉండ. బయట వాళ్ళు ఎవరు కాదు, ఇంట్లో వాళ్ళు తెలిసింది కదా నేను మాట్లాడానని తెలిస్తే. ఇంకోటి కూడా చెప్పినాడు, ఇంకా ఇది చెప్పాలని మీరు నమ్మరు. 2 రోజుల ముందు ఎవరితో చెప్పాడంట, ఇంకేం మీకు వైసీపీ నాయకులకి మీరు ఏం బాధపడద్దండి, నేను నానితో మాట్లాడి సెటిల్ చేసుకుంటున్నాను, మీకేం మీ జోలికి రానని. వైసీపీ నాయకులు చెప్తాను, అతను నమ్మొద్దండి. మీరు అతను నమ్మితే మొన్న 10 ఏళ్ళు ఎట్లా ముంచినా అట్లే ముస్తాడు. నేను మిమ్మల్ని ఎలక్షన్ అయిన తర్వాత మీకు ప్రెస్ మీట్లో చెప్పా, ఈరోజు చెప్తున్నా, నేను అన్నదమ్ముళ్ళలాగానే ఉంటా. ఎవరైతే వైసీపీ నాయకుడు తెలుగుదేశం వేధిస్తారంటే ఈసారి వాళ్ళని వదలను. మిగిలిన ఎప్పుడు కానీ ఎవరితో నేను మాట్లాడుతూ ఉంటా. అన్ని మండల ఆఫీస్కి వెళ్తున్నా, వాళ్ళతో అన్నదమ్ముళ్ళలాగా ఉంటున్నా, ఎప్పుడు అట్లే ఉంటా. ఎక్కడైనా మా కార్యకర్తని వేధిస్తే నేను వాళ్ళని వదలను. మీకు క్లారిటీ చెప్తున్నా. డైవర్షన్ రాజకీయం అతను ఎంత చేసినా నేను డైవర్షన్ రాజకీయం పోను, గుర్తుంచుకోవాలి. ఒక 1 వీక్లో ఫుల్ డీటెయిల్ ఇస్తా, ఫుల్ ఇస్తా స్క్రిప్ట్. మీరు దాంట్లో ఏం డౌట్ పడద్దండి. చాలా ఉన్నాయి,
చాలా ఉన్నాయి. అంటే ఒకటి కాదు, ఇది మీకు గుర్తుంది ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని. ఎపిసోడ్ 1 అన్నిట్లో ఇస్తా, 2 ఒకటి ఇస్తా, 3 ఇస్తానే ఉంటా. జనాలకి అతను పాత్ర తెలియాలి. మీకు యాక్చువల్లీ అన్నదమ్ముల్లా ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడైనా ఆయన ఎక్కడైనా అంటా ఉన్నాడా? ఎక్కడైనా చూసినారా? అది అతని స్వభావం. ఇప్పుడు జనాలతో పనిలే. అది కూడా అనేది ఎందుకు తెలిసిన అట్లా అంటా ఉన్నింది, ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటారేమో, కార్యకర్తలు సమస్యలు చెప్తే డైవర్షన్ అనమాట ఇమీడియట్గా, తప్పించి వేరేం కాదు. ఇంకోటి అంటాడు ఆయన, సంపాదించిన దాంట్లో 70% అంటాడు. ఎక్కడ 70% ఇచ్చినావు నువ్వు? ఎక్కడే ఇచ్చినావు? భాస్కర్ రెడ్డి మొత్తం దొబ్బేసి ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. నీ కార్యకర్తలకు ఇచ్చుంటే నాకు ఎందుకు అన్ని ఓట్లు వస్తుంది? మీడియా సోదరులకు సారీ, నేను 1-2 తప్పు మాటలు మాట్లాడినా, ఏమనుకోవద్దండి. ఎందుకంటే నా కార్యకర్తల్ని బాడీ వీడియోని సంపాదించినాడు, దానివల్ల మాట్లాడాల్సి వచ్చింది. ఏదంటే ఇప్పుడు మాట్లాడను నాది ఇప్పుడు కూడా అండి. ఇప్పుడు స్పీడ్గా వచ్చినానంటే ప్రెస్ మీట్కి పాకాల్లో రేపు జరిగే 27, 28, 29, 30 తేదీ ఆడికృతి కోసం కూర్చొని మీటింగ్, ఇది 3వ మీటింగ్ పెట్టుకున్నా. దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నా. ప్రెస్ మీట్ అని తెలిసింది. ఉదయం మా ఊర్లో నేను 4 రోజులైంది ఊరికి పోయి, తిరుమల వెంకటేశ్వరం పోయి వచ్చినాకనే ఊరికి వస్తానని మొక్కున్నా. అందువల్ల ఊరికి పోకపోతే ఈరోజు మా బాబాయిలు మా కజిన్స్ అందరూ పెట్టుకుంటే అది చూసుకుని భోజనం కూడా తినకుండా ఆడికితో పోయి అక్కడే వాటర్ సంబంధించిందంతా పెట్టుకుని మాట్లాడుతూ ఉండి ప్రెస్ మీట్ పెట్ట ఇమీడియట్గా వచ్చాను. నేను అదేది ఉంటే నేను ఇక్కడ కూడా పెట్టున్నాను. యాక్చువల్లీ మీడియా సోదరులు గెట్ టుగెదర్ పెట్టుకోవాలనుకున్నా. నేను ఎక్కడైనా హోటల్లో పెట్టి మీకు గెట్ టుగెదర్ పెట్టి నేను హ్యాపీగా ఉండాలనుకున్నా. కానీ అర్జెంట్ వల్ల పెట్టా. కానీ నేను ఎప్పుడు కానీ అక్కడ పెట్టినా కూడా ప్రెస్ క్లబ్ని మర్చిపోను, ప్రెస్ క్లబ్కి వస్తూ ఉంటా. ప్రెస్ క్లబ్కి నా వంతైన సహాయ సహకారాలు అందిస్తా. ఇక్కడ మీడియా మిత్రులకు కూడా నా వల్ల ఆయన సహకరిస్తా. ఎక్కడైనా ఒకరిద్దరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను పట్టించుకోను. అంటే ఒకరిద్దరి మధ్య బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు, నేనైతే భయపడను. నేను తప్పు చేయను కాబట్టి భయపడను. అది ఆ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు లిస్ట్ కూడా పెట్టుకోండా. ఎక్కడెక్కడ సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకుని కూడా ఉంది ఆయన సంబంధించిన వాళ్ళే. కొన్ని అయితే ఇది కూడా ఇచ్చేస్తున్నా, ప్రైవేట్ కేసులు వేస్తున్నా. కొన్ని వచ్చి పరువు నష్ట దావ కూడా రెడీ అవుతా ఉంది అన్నీ. నేను చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో, 2023 మార్చి 3వ తేదీ 4వ తేదీ మంగళంలో క్యాంపస్లో నేను వైట్ కాలర్ అని, అదే వైట్ కాలర్గా నేను జీవితకాలం బతకాలని ఉంటా. అదే వైట్ కాలర్గా మటన్ ల్యాండ్ జోలికి పోను, లేఅవుట్ బలవంతం చేసి పర్సెంట్ తీసుకును, అపార్ట్మెంట్ కట్టే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ రాసుకోను, నారాయణ స్వామి గారు మినిస్టర్ పేరుతోనో, విజయసాయి రెడ్డి పేరుతోనో, లేదంటే జగన్ అన్న బామర్ది పేరుతోనో నేను అపార్ట్మెంట్ రాసుకొని నేను అమ్ముకోను. సబ్ రిజిస్టర్ల దగ్గర నెల మామూలు తీను, ఎంఆర్ఓల దగ్గర మ్యూటేషన్ చేసుకునే దానికి డబ్బు తీసుకోను. నేను ఆల్రెడీ మీకు ఈడ మన ప్రైమ్ టీవీ సోదరులు కూడా ఉన్నారు, కనుక్కోండి, ఉన్నారు కదా, ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక చంద్రగిరి ఆఫీస్కి పోయానా లేదా అడిగింది, క్లారిటీగా చెప్పొచ్చా. నాకు నేనే ఒక తీసుకొని ఎంత పోయి చెప్పా, సార్ ఇట్లా చేయొద్దండి, గతంలో జరిగింది వదిలేయండి, ప్రజలు వేధించని చెప్పొచ్చా. మళ్ళా రోజులు అందరికీ చెప్పా. ఇసుగు కూడా అందరికి ఇసుగు ట్రాక్టర్లు వాళ్ళతో మాట్లాడా. నాకు ఎమ్మెల్యే తమ్ముడు లేదు, ఎమ్మెల్యేకి ₹1 ఇద్దండి, మీరు అమ్మేది ట్రాక్టర్ ఎంత అమ్ముకుంటారు నాకు తెలుసు, 2000, 2200కి అందుబాటులో ఇవ్వండి. మీకు ఇసుక నేను చెప్పి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అధికారులందరూ రిక్వెస్ట్ చేయిస్తా. మీరు అందరూ తోలుకోండి, ఏ పార్టీ అని తోలుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ప్రజలు ఇబ్బంది పాలించదు. ఎమ్మెల్యే పేరుతోనో నాయకుల పేరుతో మీరు డబ్బులు ఇవ్వాల్సిన లేదని చెప్పి బిల్డర్స్ని వాళ్ళు అనుసంధానం చేశాను. నేను ఆయనలాగా నెలకు 40 లక్షలు 50 లక్షలు మామూలు తీలా. ఎవరు ఒక సంబంధించిన ట్రాక్టర్ యజమాని చెప్తే నా దగ్గర రావద్దని ఆ ట్రాక్టర్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టా. అది మీకు చెప్తున్నా. నేను అటువంటి పరిస్థితుల్లో మన చంద్రగిరి ఆనుకున్న తిరుపతి నియోజకవర్గం రెండిట్లో కూడా మన అందరూ బాగుండాలి. ప్రజలు నమ్మి తెలుగుదేశం చేశారు, అదే పద్ధతిలో ఉంటా. ఊరికే పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల పేరు లాగొద్దు, ఇట్లే ఉంటుంది. నేను లాగినంటే చాలా ఘోరం ఉంటుంది. ఇంకా కొన్ని చెప్పలా. ఇది అన్నాడు ఎంఆర్సీ అనేసి, ఆ రోజు జరిగింది చెప్పా. ఎంఆర్సీ అన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న వ్యక్తి, అతను తెలుగుదేశం నుంచి పోయాడు, కాంగ్రెస్ పోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వైసీపీ పోయాడు. ఆ రోజు సస్పెండ్ అయిన రోజు నేను మాట వరుస కన్నా నువ్వెందుకు భుజాలు తడుకుంటున్నావు అర్థం కాల. అంటే నువ్వు నమ్మించి మోసం చేసినావు కాబట్టి ఆ బాధతో అతను నేను అని ఉండొచ్చు, నన్ను ఆ విధంగా అంటే కాదు కదా. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నా చెప్పండి అన్నా నాకు లేదు నా నిజంగా ఇంతవరకు నాకంటా ఉండవు, నాకు అనుకుంటాను అన్న. నా క్వారీ సేల్స్ పెట్టినా ఇంకో నెల 2 నెలలు అయిపోతుంది.
డబ్బు మా భార్య ఇస్తా ఉంది. చంద్రగిరి లేడని కొనుక్కుంటా ఉన్నాను, అది కూడా మీకు చెప్తున్నా. నేను 100% రూరల్ మండలం ఎక్కడైనా ఒక చోట ఏర్పాటు చేయిస్తాను. అంటే టౌన్లో నేను కాదు ఎమ్మెల్యే గారు, టౌన్లో ఎమ్మెల్యే గారు సీనన్న గారు ఉన్నారు. నేనేదైనా చెప్పగలిగితే నా రూరల్ లిమిట్స్లో దగ్గరలో ఉండేది 3 సెంట్లు ఇస్తే సరిపోతుంది. మీకు నేను చేయిస్తా, మీరు ఒక ఇవ్వండి లెటరు, నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకొని పోయి నేను అలాట్ చేయిస్తా. దానికి సంబంధించి పనులు ఎత్తుకుంటే మా అందరూ తలా ఒక చేయిద్దాం, చేసేద్దాం, అన్ని పార్టీలను కలుపుకుందాం, తలా ఒక చేయి కట్టిద్దాం ప్రెస్ క్లబ్కి, దాంట్లో ఏం డౌట్ లేదు. అవిలా ఒక నిమిషం, అవును, అవిలాల చెరువు ఎవరు కానీ ఆక్యుపై చేసుకోరు. తెలుగుదేశం ప్రభుత్వంలో కాంపౌండ్ కట్టాం, ట్రాక్ పెట్టాం, చెట్లు మొలిచిపోయింది. చెట్లు మేమే స్వచ్ఛందంగా కొట్టాలనుకోవడం, స్వచ్ఛందంగా కొట్టి ఆ ట్రాక్ నడిచిపోతా ఉంది కదా, నడిచేదే అట్లే ఉంటుంది, దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకోరు. నేను అది గుర్తుపెట్టుకోండి. తుమ్మలగుంటే నాకు తెలియదు, ఇప్పుడు ఆక్యుపేషన్లో ఉంది. నేను పోయాను అనుకో, నా పైన ఊరికే లేని పొంది మాట్లాడతాడు, నా పైన నన్నేదో ఆయన బలవంతం చేస్తాడు అనుకోవచ్చు. ఇంకోటి అన్నాడు సార్, ఒకసారి సార్ ఒక వ్యక్తి అన్నాడు నేను అనుకుంటే, ఆయన ఒక ఓడు అన్నాడు, తుమ్మలగుంట అపరిచితుడు ఒక ఓడు అన్నాడు, ఆయన పేరు చెప్పకూడదు. నేను అనుకుంటే 5 సంవత్సరాలు తిరిగిచ్చిన భాస్కర్ రెడ్డి, నేను జిల్లాలో నీలాంటి ఇంకా పెద్ద రౌడీలను ఎదుర్కొన్న వ్యక్తిని. నీ బుడ్డ భయపడను. జీవితం తల రాటుంటే చచ్చిపోయాడు, ఎప్పుడో చచ్చిపోతాడు. 6 అడుగులు గుంత, ఏ రోజున 6 అడుగులు గుంత పోవాల్సిందే. ఏ వ్యక్తి అయినా చచ్చిపోయేదాన్నప్పుడు 6 అడుగులు గుంత పోవాల్సిందే. నేను భయపడను. నేను అనుకుంటే తిరగనిచ్చున్నాను. నేను నీ ముందే తిరుగుతా ఉన్నాను కదా, నీ ముందే తుమ్మలగుంటలో క్యాన్వాస్ చేశాను కదా, నీ ఎదురుగానే వచ్చినావు కదా, క్యాన్వాస్ పాంప్లెట్ ఎత్తుకుని నీ ఇంట్లోనే తిరిగినాను కదా, నీ వీధిలో, నీకు గౌరవించి ఆ వీధిలో రాలా. ఎమ్మెల్యేగా లేనప్పుడే వచ్చా, నీ వీధిలోకి. ఊరు మొత్తం తిరిగిన, తుమ్మలగుంట 7 రోజులు తిరిగిన. తుమ్మలగుంట పంచాయతీ వచ్చే డెవలప్మెంట్ అడ్డుకున్నావు. 9 కోట్ల చిల్లర ఏదో వస్తే అండర్ డ్రైనేజ్, మొన్న చూసా, అండర్ డ్రైనేజ్ వస్తే నీ కంపెనీ పేరు తీయమంటే వాళ్ళు లేకపోతే 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఈ టైంకి కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ నేరుగా వేసి ఉంటే ఈరోజు దానికి అండర్ డ్రైనేజ్ ఇచ్చి వర్షంలో ఇంత ప్రాబ్లం ఉండదు. దాన్ని అడ్డుకున్నావు నీ కంపెనీ పేరుతో, ఏమని సీఎంఆర్ఎఫ్ పేరుతో. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. వస్తానన్నా, అదే కదా మెయిన్. సార్ కొద్దిగా సైడ్ సార్. షూ పేస్ వచ్చే మీకోసమే. ఈ స్వెల్లింగ్ చూడండి, ఈ కాలు చూడండి. చెప్తాడు నటన అంటాడు. నా భార్య ఇంకా రెస్ట్ ఉంది, ఆమె పాపం. ఆమెనే మహానటిని పెట్టినాడు. చూడండి, ఈ నుంచి చూడండి స్వెల్లింగ్. ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది. మీడియా సోదరులందరికీ నేనంతా తప్పు చేయను. మీరు ఏదైనా తప్పు జరిగిందని చెప్తే నేను 100% మార్చుకుంటా, అది పక్కా గ్యారెంటీ.